ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ సత్యసాయి బాబా వారికి పాదపద్మం నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. తపోవనము పారాయణం చేసుకుంటున్నాం. 9వ అధ్యాయం. నేనుండగా భయం ఎందుకు అని అభయం ఇస్తున్నారు. కస్తూరి గారు ప్రశాంతి నిలయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న క్రొత్తలో అక్కడున్న కొద్ది మంది ఇళ్లకి అప్పుడప్పుడు స్వామి వచ్చి ఆనందం పంచిపెట్టేవారు. ఆ విధంగా సాయి భగవానుడు వారింటికి వచ్చినప్పుడు కస్తూరి గారి శ్రీమతిని స్వామి ఒక పాట పాడమన్నారు. ఆమె స్వామిపై తాను అల్లుకున్న ఒక కన్నడ గీతం గానం చేసింది. అది ఆ భాషలో నిన్ను నంబి బందే ఎన్నకై బెదదిరు ఘనమహిమనే సాయినాథ. దాని అర్థం, ఓ సాయి తండ్రి, పరిపూర్ణమైన విశ్వాసంతో నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాను, నా చేయి విడిచిపెట్టకు అని ఆ పాట భావం. అందుకు సమాధానంగా స్వామి ఆమె మాతృభాష అయిన తమిళంలో ఒక పాట పాడారు. విరుంబం మున్నె తరువారే వేండం మున్నె తరువారే సాయిబాబా. దీని అర్థం, భయం ఎందుకు, మీరు కోరక ముందే సాయిబాబా వరాలు ప్రసాదిస్తాడు, మీరు ప్రార్థించడానికి ముందే మీ రక్షణకై ఆయన పరుగున వస్తాడు అని ఆ పాట భావం. భక్తురాలు అడిగిన మాటకు భగవంతుడిచ్చిన సమాధానం ఎంత అద్భుతంగా ఉన్నదో కదా. ఈ సమాధానం ఆమె కోసం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని ఆర్తులకందరికీ వర్తిస్తుంది. అంతేకాదు, ఈ విశ్వంలోని జీవకోటికంతటికీ వర్తిస్తుంది. లారీ క్రింద పడిన బాలుడు కాపాడిన విధం. 1955 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. ప్రశాంతి నిలయంలో మందిరం చుట్టూ భక్తుల నివాస భవనాలు అప్పుడు తయారవుతున్నాయి. 11 సంవత్సరాల బాలుడు ఒకడు అక్కడ నిర్మాణ కార్యక్రమాలలో చురుకుగా సేవ చేస్తున్నాడు. అప్పుడే ఇటుకరాళ్ల లారీ వచ్చింది అక్కడికి. ఆ బాలుడు ఇటుకలన్నింటినీ క్రిందకు దింపడంలో బాగా సహాయం చేశాడు. లారీ అంతా ఖాళీ చేసి దిగివచ్చి ఆ లారీ వెనక నిలబడి తన శరీరానికి బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకుంటున్నాడు. ఆ హడావుడిలో డ్రైవరు ఆ లారీ ఇంజిన్ స్టార్ట్ చేసిన విషయం కానీ అది వెనక్కి వస్తున్న విషయం కానీ అతను గమనించలేదు. ఆ డ్రైవరు లారీ వెనుక ఆ కుర్రవాడు ఉన్న విషయం గమనించకుండానే లారీని వేగంగా వెనక్కి నడిపాడు. ఆ బాలుడు ఒక్కసారిగా చూసేసరికి ఆ లారీ మృత్యువులాగా పెద్ద శబ్దంతో తనను నెడుతుండగా అతడు భయంతో అచేతనుడై కాళ్ళు తడబడగా అక్కడే పడిపోయాడు. ఘోరమైన సంఘటన జరిగింది. కర్కశమైన ఆ పెద్ద లారీ టైరు అతని సుకుమారమైన కాలు మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో అతడు చేసిందల్లా పెద్దగా అరుస్తూ స్వామి అని పిలవడం ఒక్కటే. వెంటనే అతడు అక్కడే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు అతని అరుపు విని గబగబా వచ్చి లారీ క్రింద నుంచి అతన్ని బయటకు తీసి టైరు నొక్కేసిన అతని కాలుకి టవల్ చుట్టారు. తర్వాత ఏం చేయాలో తోచక ఆందోళనతో వాళ్ళు తలెత్తి స్వామి మందిరం వైపు చూశారు. ఆశ్చర్యం, అప్పుడు భగవాన్ బాబా మేడపై బాల్కనీలో నిలబడి ఇటే చూస్తున్నారు. జరిగిన విషయం వివరించే లోపున స్వామి వారితోటి అతన్ని మందిరానికి ఆనుకుని ఉన్న వైద్యశాలకు తీసుకుని వెళ్ళమన్నారు. స్వామి ఆజ్ఞ ప్రకారం చేసిన తర్వాత ఆ బాలుని అన్నయ్య స్వామి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి, స్వామి, తమ్ముడికి ఒక కాలంతా పూర్తిగా పోయింది అని ఏడవసాగాడు. స్వామి అతన్ని ఓదారుస్తూ, బాధపడకు, కాలు ఏమీ కాలేదు అంటూ తన చేతి అంగి దగ్గర పైకి లాగి అరచేయి చూపించారు. స్వామి చేతిపై లారీ టైర్ గుర్తుపడి ఉంది. స్వామి తన అరచేతిని అడ్డుపెట్టి లారీ బరువును కాలు మీద పడకుండా కాపాడానని చెప్పారు స్వామి. కాలు ఎముక ఒకటి కూడా విరగకుండా ఉండటం చూసి డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. స్వామి దివ్య సంకల్పం వల్ల, అపారమైన కరుణ వల్ల త్వరలోనే ఆ బాలుడు పూర్తి ఆరోగ్యం పొందాడు. ఈ కుర్రవాడు ఇప్పుడు 70-60 సంవత్సరాలు సుమారుగా ఉన్నట్టున్నాడు. మొన్న మధ్య ఫోటో కూడా వేశారండి సనాతన సారథిలో. భర్త కన్నా దగ్గర భగవంతుడే. కుమార్ అనే విద్యార్థి పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి కళాశాలలో చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులకు స్వామి ప్రశాంతి నిలయంలో తమ మందిరానికి దగ్గరలో తూర్పు భవనంలో క్రింద అంతస్తులో మొదటి వాటా ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం సమయంలో మందిరంలో భజనలో కుమారు
సాయి పిత ఔర్ మాతా సాయి అని పాట పాడుతున్నాడు. ఆ సమయంలో స్వామి సరిగ్గా అతని సమక్షంలోనే సింహాసనంపై కూర్చొని పాటకు అనుగుణంగా శిరస్సు పంకిస్తూ ఉన్నారు. ఆ సమయంలో బాబా కళల్లో ఎంతో కరుణ పొంగి పొరలుతున్నది. కుమార్ పాడుతున్న పాట మొదటి చరణం పూర్తి అయిందో లేదో వెంటనే స్వామి సింహాసనం నుండి లేచి బయటకు వెళ్ళారు. తన పాట భగవానునికి నచ్చలేదేమోనని కుమారికి ఘోరంత సందేహం కలిగిన మాట వాస్తవమే. స్వామి భజన హాలు నుంచి బయటకు వచ్చి ఇసుక ప్రదేశం దాటి కుమార్ తల్లిదండ్రులుండే తూర్పు ప్రశాంతిలోని మొదటి వాట లోపలికి వెళ్లారు. దర్శనం చోట కూర్చొని ఉన్న భక్తులు, ఆ చిన్న గోడకు అవతల నిలబడి ఉన్న భక్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు స్వామి ఇలా ఇక్కడికి వెళ్ళారు? కారణం, స్వామి ఎప్పుడు మందిరం ఆవరణ దాటి ఇలా బయటకు నడిచి రావడం కొన్ని సంవత్సరాల క్రితం తప్ప ఆ తర్వాత ఇటీవల కాలంలో ఎవరూ చూడకపోవటం. ఆ ఇంట్లో కుమార్ తల్లి హార్ట్ అటాక్ వచ్చిన కారణంగా అవస్థపడుతున్నది. స్వామి గబగబా లోపలికి వెళ్ళి ఆమెకు గ్లాసుతో మంచినీరిచ్చి విభూతి సృష్టించి ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పి వచ్చి భజన హాల్లో సింహాసనంపై కూర్చున్నారు. సరిగ్గా అప్పటికి కుమార్ ఆ పాట పూర్తయింది పాడటం. భజన అయిన తర్వాత స్వామి కుమార్తో, నేను ఎందుకు బయటకు వెళ్ళానో తెలుసా? నీ తల్లి మృత్యుముఖంలో ఉంటే రక్షించడానికి. నీవే తల్లివి, నీవే తండ్రివి అని పాడుతుంటే నీ తల్లి ప్రమాద స్థితిలో ఉంటే నేను ఇక్కడ ఎలా స్థిమితంగా కూర్చోనగలను? అందుకని నేను నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిని రక్షించి వచ్చాను అన్నారు. ఆమె భర్త అక్కడే భక్తుల వరుసలో కూర్చుని ఉన్నాడు. కుమారుడు అక్కడే స్వామి మందిరంలో ఉన్నాడు. అయినా ఆ తల్లిని భగవంతుడు అక్కడే కాపాడగలిగాడు. అందువల్ల భర్త కన్నా కుమారుని కన్నా ఆత్మీయుడు భగవంతుడు ఒక్కడేనని తెలుస్తున్నది. అంతేకాదు, మాతృదేవత కన్నా మరింత సన్నిహితుడు భగవంతుడే. ఒకసారి మద్రాసులో ఎస్ఏపి కళ్యాణ మండపంలో స్వామి ఉపన్యాసం ఏర్పాటైంది. వేల మంది స్వామి దర్శనం కోసం, సుమధుర భాషణం కోసం ఎదురు చూస్తున్నారు. భగవాన్ బాబా రాగానే ఆ ప్రాంతమంతా ఆనందంతో నిండిపోయింది. స్వామి దివ్యమంగళ రూపం అందరికీ ఆనందం కలిగించింది. దర్శనం అనంతరం స్వామి తెలుగులో ప్రసంగించటం మొదలుపెట్టారు. ఆ ఉపన్యాసాన్ని చిత్తూరు నాగయ్య గారు, ఈయన సినిమా యాక్టర్, చిత్తూరు నాగయ్య గారు ప్రక్కన నిలబడి తమిళంలోకి అనువాదం చేస్తున్నారు. సభ అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. తమ అత్యంత ప్రియమైన భగవానుని దివ్యవాణి వీణులారా గ్రోలుతూ అందరూ మైమరిచున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక తల్లి ఒడిలో ఉన్న సంవత్సరం వయసున్న చిన్న బాబు కెవ్వున ఏడవడం మొదలుపెట్టాడు. అందరూ ఒక్కసారిగా ఏమిటా కారణం అని అటువైపు చూశారు. స్వామి కూడా కొన్ని క్షణాలు ఆగిపోయారు. స్వామి ఆ చిన్న బాలుణ్ణి ఆశీర్వదిస్తున్నట్లుగా అభయహస్తం చూపించి వెంటనే గుప్పిట మూసేశారు. అంతే, ఆ పసివాని ఏడుపు వెంటనే ఆగిపోయింది. ఆ బాలుడు అకస్మాత్తుగా అలా ఏడుపు మానిన కారణం కూడా ఎవరికీ అంతుపట్టలేదు. అప్పుడు స్వామి మూసి ఉంచిన తన గుప్పిట తెరచి ప్రక్కన నిలబడిన చిత్తూరు నాగయ్య గారికి చూపిస్తూ, ఆ బాబు గొంతులో పావలా బిళ్ళ ఇరుక్కుపోయింది, తీసేశాను అన్నారు. నాగయ్య గారు ఆశ్చర్యానందాలతో మైక్లో ఈ విషయం చెప్పేసరికి అందరూ ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. తన బిడ్డ తన ఒడిలో ఉన్నప్పటికీ అతని సంగతి దగ్గరున్న తల్లికే తెలియదు. దీనిని బట్టి తల్లి కంటే కూడా భగవంతుడే ఎంతో సన్నిహితుడు అని మనకు అర్థమయ్యేటట్లుగా స్వామి ఈ సన్నివేశం కూడా మనకి చూపించడం జరిగింది. సాయిరామండి.